వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చుకోబోతుందా, ఫేక్ ఫ్యాక్టరీ కింద మారబోతుందా, అయితే మొత్తానికి ఏం జరగబోతుంది? అయితే 2019 కన్నా ముందు నుంచే ఈ యొక్క ఫేక్ ప్రచారాలు అనేది మొదలుపెట్టింది వైసీపీ పార్టీ. నారాసుర రక్త చరిత్ర కావచ్చు, గీతాంజలి హత్య కేసు కావచ్చు, అదే రకంగా పెన్షన్దారుల హత్య కేసులు కావచ్చు, ఇలా ఎన్ని ఫేక్ ప్రచారాలు చేయబోతుంది. ఇప్పుడు దాని యొక్క వాడి వేడి పెంచి పూర్తి వైసీపీ పార్టీని ఫేక్ ఫ్యాక్టరీ కింద మార్చబోతుందా? అయితే దీని మీద మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మొత్తానికి వైసీపీ పార్టీ పేరు మారబోతుందా, ఫేక్ పార్టీ లేదా ఫేక్ ఫ్యాక్టరీ కింద మారబోతుందా అంటే ఏం చెప్తారు? అది వైఎస్ఆర్ సిపి కదండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి పేరు మీద అదేదో తీసుకొచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ కాబట్టి జగన్ పేరుతోటి ఇప్పుడు జే బ్రాండ్స్ వచ్చాయి కదా, అట్లా జగన్ ఫేక్ ఫ్యాక్టరీ అని పెట్టుకోండి, జేఎఫ్ఎఫ్. ఇప్పుడు కొత్త పేరు అన్నమాట పార్టీకి. జేఎఫ్ఎఫ్ అనేది కొత్త పార్టీ పేరుగా మనం అనుకోవాలి. ఎందుకంటే మీరు ఇంకా బాబాయ్ హత్య నుంచి వచ్చారు, నాన్నగారి చావు నుంచి తీసుకోండి. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోగానే ఆయన సంతకాల పర్వం మొదలుపెట్టాడు. సో అక్కడి నుంచే మొదలైంది. అంటే అక్కడ ఏమంటాడు, తండ్రి లేని వాడిని అని అక్కడ మొదలుపెట్టాడు. తండ్రి చనిపోయాడు ఇలా అన్యాయంగా, ఇప్పుడు నేనే కదా పార్టీని లీడ్ చేయాలి అని ఒక ఏడుపు మొహంతో సంతకాల సేకరణ మొదలుపెట్టాడు. అక్కడ మొదలైంది. ఆ రోజు అతను ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఆ తర్వాత మీకు తెలుసు, ఓదార్పు యాత్రకు వెళ్దాం అనుకున్నాడు. ఓదార్పు యాత్రకి సోనియా గాంధీ గారు ఒప్పుకోకపోవటం, అప్పుడు ఈయన ఓదార్పు యాత్ర, తర్వాత 19 నాటికి చెల్లెలు పాదయాత్ర, ఇవన్నీ జరిగాయి. ఈ మధ్యలో ఆయన జైలుకి వెళ్ళడం, ఆ జైలుకి మళ్ళీ సోనియా గాంధీ కారణం అనడం, ఇట్లా రకరకాల. అంటే ఆయన అవసరానికి అనుగుణంగా ఆయన ఏదైనా ఫేక్ చేయగలడు. ఆయన అంటే ఫేక్ స్పెషలిస్ట్. ఆయన అబద్ధాల మీద ఆయన పునర్నిర్మించుకుంటాడు అన్ని. ఆయన పార్టీ కావచ్చు, ఆయన పదవులు కావచ్చు, లేకపోతే ఆయన ప్రస్థానం కావచ్చు, రాజకీయ ప్రస్థానం. సో ఫేక్ మీద ఆయన ఏవైనా పునాదుల మీద నిర్మిస్తాడు. అలా నిర్మించి మీరు చెప్పినట్టుగా బాబాయ్ హత్యను తీసుకుని, బాబాయ్ హత్య అనేది ఆయనకు పెద్ద వరం అన్నమాట. అది ఆయన జీవితంలో ఊహించింది ఇచ్చింది బాబాయ్ హత్య. బాబాయ్ హత్యతో నారాసుర రక్త చరిత్ర ఒక పెద్ద పేపర్ ఫుల్గా ఒక యాడ్ ఇచ్చుకుని దాని మీద స్టోరీలు రాసుకుని, ఆ తర్వాత కోడికత్తి కేసు, ఇవన్నీ. అంటే ఒక మనిషి రాజకీయంగా తను నిలబడడానికి కానీ తను ఎదగడానికి కానీ ఇన్ని ఫేక్ స్టోరీస్, ఇన్ని ఫేక్ మాటలు, వాటి మీద 2019 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా నాన్న తరఫున అడుక్కుని, చెల్లెల్ని అమ్మని అడ్డు పెట్టుకుని, అక్కడ అన్నీ ఫేక్ బతికే అయిపోయింది. వచ్చాక 5 ఏళ్లలో ఆయన చేసినన్ని ఫేక్ రాజకీయాలు ఎవరూ చేయలే. అన్నీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఫేక్ వాగ్దానాలే కదా. అవి ఎంతవరకు నెరవేర్చాడు ఆయన? తర్వాత మద్యపాన నిషేధం చెయ్యకపోతే 2024 ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చి నేను ఓట్లు అడగను అన్నాడు. ఇంకా అంతకంటే పెద్ద ఫేక్ ఇంకోటి ఉందా? 1% మనం చేయలేదు. ఆ 1% ఏంటి? 99% ఏం చేసావో చూపించు. ఈ 1% ఎందుకు చేయలేదో చెప్పు నీకు దమ్ముంటే. ఈ 1% గురించి మాట్లాడా? అసలు మద్యపాన నిషేధం ప్రస్తావనే తీసుకొచ్చాడా? నేను హోదా తీసుకొస్తానని వచ్చాడు, హోదా తీసుకొచ్చాడా? నువ్వు దేనికి వెళ్ళావు కేంద్రం దగ్గరికి ప్రతిసారి? డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాధనం వ్యయం చేసి నీ కేసులు ఆపుకోవడానికి. సో అన్ని రకాలుగా చేసి ఫేక్ వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసావు కాబట్టి ప్రజలు నీకు ఒక్క ఛాన్స్ అడిగావు, ఇచ్చాము, నువ్వు అన్నీ ఫేక్ చేసావు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చో అన్నారు. ఈ మధ్యలో ఏం చేశాడండి? ఎలక్షన్స్ ముందు గులకరాయి సతీష్ పాప ఆ పిల్లాడికి ఏదో భూమి మీద నూకలుండి బయటపడ్డాడు. లేకపోతే ఈ పార్టీకి మగ్గుతూ ఉండేవాడు జైల్లో. 5 ఏళ్ళు కోడికత్తి సీను మగ్గి బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా వీళ్ళు? గులకరాయి మరి నువ్వు అంత గులకరాయి అంటే ఎందుకు ఫేక్ అంటున్నావంటే, మరి ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసుకున్నాడు ప్రచారాలకు వెళ్ళినంతకాలం. ఆ డాక్టర్ సునీత చెల్లెలు, నాయన ఇంకా తీయ నువ్వు అన్నయ్య, అన్న ప్లాస్టర్ తీయలేతే నీకు సెప్టిక్ అవుతుంది, నిజంగా దెబ్బ తగులుంటే అంది. అది తీశాడు. తీయగానే మీకు ఏమైనా చిన్న ఘాటు కనిపించింది అక్కడ? మరి ఈ రోజుకి అక్కడ ఏం మచ్చలేదుగా. నిజంగా మనకి తగిలితే
మీరు నిజంగా చెప్తున్నానండి, ఒక చిన్న గోడ గట్టిగా తగిలిందనుకోండి, మీకు ఎక్కడో ఒక చోట చిన్న తేడా వస్తుంది బాడీ. మరి ఆయనకి రాలేదు. పాప కొట్టినవాడు గులకరాయి ఎందుకు కొట్టాడో మరి ఏంటో కర్మ ఏంటో. నిజంగా ఆ పిల్లాడు ఒక రకంగా కర్మ, ఒక రకంగా అదృష్టవంతుడు అంతే. 300 మద్యం కోసం బలైన సతీష్ వాళ్ళ అమ్మ అదృష్టం కొద్దీ నిజంగా ఏ ముహూర్తానికి అందో ఆవిడ, పిల్లాడు బయటపడ్డాడు. అయితే అదే టైంలో చూసుకుంటే గీతాంజలి తను వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి ఏదో పథకాల గురించి తప్పుడుగా మాట్లాడినందుకు టీడీపీయే చంపేసిందని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. అదేవిధంగా అవ్వాతాతల పెన్షన్ల గురించి మండు టెండర్లో వాళ్ళని తీసుకొచ్చి ఎండలకి చంపేసిన విధానాలు కావచ్చు, అది కాస్త మళ్ళీ టీడీపీ చేసిన అన్నం కావచ్చు. అసలు ప్రతిదీ ఇంత ఫేకులైతే ఇంకొక తర్వాత ఎలక్షన్ తర్వాత కూటమి గెలిచిన తర్వాత హత్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ ఫేక్ రాజకీయాలు చేస్తున్నప్పుడు పూర్తిగా తన పేరే ఫేక్ జగన్ అని చెప్పి ఇప్పుడు మారిపోతుంది. సో వీటన్నిటిని ఎలా చూడాలంటే మీరు చెప్పిన గీతాంజలి ఎంత అన్యాయంగా బలైందండి ఆవిడ. ఎవరి వల్ల బలైంది? వైసీపీ వల్ల బలైంది. వైసీపీ సోషల్ మీడియా వల్ల బలైంది ఆవిడ. వేరే ఎవరో చంపలేదు. వైసీపీ సోషల్ మీడియా మాటల వల్ల ఆవిడ చనిపోవాల్సి వచ్చింది. దాన్ని తెలుగుదేశానికి ఆపాదించారు. ఇప్పుడు నువ్వు విషయంగా మాట్లాడు, తప్పును తప్పుగా మాట్లాడు, ఒప్పును ఒప్పుగా మాట్లాడు. ప్రతిదీ ఎవరి మీద వేద్దామా అని ఎందుకు చూస్తావు నువ్వు? నీకు వెన్నెముక లేదా? నిజంగా చెప్తున్నానండి, ఖచ్చితమైన నాయకుడైతే, నిజాయితీ నిబద్ధత ఉండే నాయకుడైతే ఎవరైనా, లేకపోతే మనిషి నాయకుడు కూడా వద్దబ్బా, ఒక మనిషి నిజంగా మాట మీద ఉండేవాడు అయితే కనుక అయితే అతను ఇవన్నీ చేయడు. ఇలాంటి పనులు, ఇలాంటి పనికి మాల నీచమైన పనులు చేయడు. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. ఎందుకంటే మనకు వెన్నెముక ఉంది. మనం మన వెన్నెముక మీద మనం నిల్చుంటున్నాం, పక్కవాడి మీద ఆధారపడలేం. మనం ఎవరిని మనం ఏదో ఆశించి లేకపోతే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పి మనం బతకట్లా. అంటే నీ బతకడానికి నువ్వు ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్తావు, ఇన్ని ఫేక్ చేస్తావు, ఇంతమందిని బాధ పెడతావు నీ ఒక్కడి కోసం. మొత్తం నీ లైఫ్ అంతా అంతే కనిపిస్తుంది ఈ లెక్కన. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎలక్షన్స్ ముందు సరే మార్చిలో కోడ్ వచ్చింది, వచ్చాక వాలంటీర్లు వద్దమ్మా 2 నెలలు పక్కకు పెట్టు అన్నారు. పక్కకు పెడితే నీ సొమ్మేమైనా పోయిందా? దాన్ని రాజకీయం చేసి దాంట్లోంచి ఫేక్ వార్తలు తీసుకొచ్చి మొత్తం సాక్షి ఛానల్ ఊదరగొట్టి 33 మందిని చంపేసి ఎండల్లో వాళ్ళని మోసుకొచ్చి మిట్ట మధ్యాహ్నం వాళ్ళకి ఇవ్వడానికి. మరి బటన్ నొక్కితే పని అయిపోతుందని చెప్తావు అంటే అది కూడా ఫేకేనా? బటన్ నొక్కితే మీకు పని అయిపోతుంది, మీకు అకౌంట్లో డబ్బులు పడిపోతాయని మరి ఆ 2 నెలలు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? ఎందుకంత హంగామా చేసావు? దీనికి చంద్రబాబు నాయుడే కారణం, మీకు పెన్షన్ రాకుండా చేశాడు అంటూ ఊదరగొట్టి హడావిడి చేసేసి అరిచేసి అందరూ ఇదే రోజా, ఇదే వల్లభనేని వంశీ, ఇదే కొడాలి నాని, ఇదే అంబటి రాంబాబు. ఈరోజు ఏది రోజా? ఏది ఈరోజు వల్లభనేని వంశీ ఏడి, కొడాలి నాని ఏడి? మీ రాజకీయ ప్రస్థానాలు ఎంతకాలం ఉంటాయో చూసుకోండి. అయితే వాలంటీర్ల గురించి కూడా దుష్ప్రచారం చేశారు. అసలుకి వీళ్ళని వాలంటీర్లు వద్దని చెప్పింది ఎన్నికల సంఘం అయితే, ఇది కాస్త నారా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. లేఖ రాసినందుకే మీకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి అక్కడ వాలంటీర్లను కూడా బలవంతంగా రాజీనామాలు చేయించడం కూడా చూసాం. సో వాలంటీర్ల విషయంలో కూడా ఫేక్ ప్రచారం, ఈ వాలంటీర్లు చాలా పెద్ద అంశం కింద మారింది. సో వాలంటీర్ల గురించి ఏం చెప్తారు? అంతే కదండి, పాపం 1,04,000 మందిని రిజైన్ చేయించారు బలవంతంగా. వాలంటీర్ వ్యవస్థ ఎవరొద్దన్నారండి? కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది? ఈ పంపిణీ ఏదైతే ఉందో, ప్రజా పంపిణీ ఏదైతే ఉందో, పథకాలు వాటేవో, పెన్షన్లు ఇవన్నీ కూడా కొంతకాలం మీరు పక్కకు పెట్టండి వాళ్ళని. బికాజ్ వాళ్ళు ఆ మనుషులతోటి మమేకమై ఉన్నారు, ప్రజలతోటి. సో వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందులో ఇది ఇప్పుడు పథకాలు ఇస్తున్నారండి అంటే ఇప్పుడు ఒక రకంగా మీరు నేను ఇది ఇస్తున్నాను కాబట్టి మీరు ఓటు వేయండి అని అడిగే హక్కు మీకు ఉంటుంది కదా. అది హక్కుగా భావిస్తారు మీరు. యాక్చువల్గా ఇట్స్ నాట్ హక్కు. మీరు ఒక ప్రభుత్వం ప్రకటించింది మీరు ఇస్తున్నారు అంతే, ప్రభుత్వం తరఫున. అది ఏది ఆశించి చేయకూడదు. ఇప్పుడు మీరు పథకాలు ఇచ్చింది వాళ్ళ బాగు కోసం, అక్కడ వాళ్ళ నుంచి మీరు రిటర్న్ గిఫ్ట్ ఆశించకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటు అనే రిటర్న్ గిఫ్ట్ ఆశించాడు. అందుకోసం వాలంటీర్లను ఉపయోగించి ఒక్కొక్క వాలంటీర్కి 50 కుటుంబాలు వాళ్ళ కింద ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయించాలని ఆలోచించాడు. ప్లస్ మా కార్యకర్తలు అని వాళ్ళే డిక్లేర్ చేశారు డే 1 నుంచి. ఇది ఎవడు చెప్పింది కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళే చెప్పారు అని మీరు చెప్పాడు. సజ్జల చెప్పాడు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, విజయసాయి రెడ్డి చెప్పాడు.
మరి అలాంటి వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పథకాలు ఇవ్వండి అని ఎలా అడుగుతారు? అంటే మీకు ఫేవర్ చేయమని చెప్దాం అనుకున్నారా మీరు? అది కుదరకపోయేసరికి మీరు కంగు తిని దాన్ని మళ్ళీ ఫేక్ ప్రచారంగా చేసి చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు, అందుకనే వాళ్ళు ఆపేశారు. ఆపేయలేదు, వాళ్ళని ఏమీ మానమని చెప్పాల, పథకం ఎత్తమని ఎవడు చెప్పాల. పథకం కొనసాగుతుంది కదా, అదేం చేస్తారో చూడండి. తెలుగుదేశం కూటమి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకుంటుంది, వాళ్ళకి ఎలాగ వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తుంది, వెయిట్ అండ్ సీ. తర్వాత మీరు ఓడిపోయాక తెలుగుదేశం కూటమి వచ్చాక రెండో రోజు లేదు మూడో రోజు నుంచి నువ్వు మొదలుపెట్టావు. అది ఫస్ట్ ఈవీఎంలు అన్నావు, అదో ఫేక్ ప్రచారం. అంటే తెలుగుదేశం కూటమి నెగ్గడానికి వాళ్ళు ఓడిపోవటానికి ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నాడు, అదో ఫేకు. మళ్ళీ వాళ్ళే కాదు అని వాళ్ళే ఒప్పుకున్నారు. తర్వాత ఇగో ఇప్పుడు కొనసాగుతోంది కదా, వినుకొండలో మొదలుపెట్టి వినుకొండ రషీద్తో మొదలుపెట్టి ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుని అందులో ఒకడు కుటుంబంలో ఆడవాళ్ళని ఏదో అన్నాడో సంథింగ్ ఏదో జరిగితే దాన్ని ఆ పిల్లాడికి కోపం వచ్చి నా చెల్లెల్ని అంటావా నా తల్లిని అంటావా అని అతను రివెంజ్ తీసుకుంటే అతని కర్మ కొద్దీ లాస్ట్లో తెలుగుదేశానికి మారాడు, వైసీపీ వాడే. సో అందుకనే తెలుగుదేశం మీద ఆ తాటికాయ తీసుకెళ్ళి వేసేసారు, తాటిపండు తీసుకెళ్ళి. అది అక్కడ స్టార్ట్ అయింది. అయ్యాక సన్షైన్ చూసాం మనం, 3 పేర్లు వచ్చాయి. ఇవాళ ఏదో నంద్యాల వెళ్ళినట్టున్నాడు ఎవరన్నా పరామర్శించడానికి. నిన్న అంబటి రాంబాబు అంటాడు మా కార్యకర్తల్ని వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, హత్యా రాజకీయాలు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. నాయన మొన్న 36 మంది అన్నారు, 31 మంది అన్నారు, ఢిల్లీ వెళ్ళి ఆ లిస్ట్ ఇవ్వండి నాయన అంటే అది ఇవ్వరు. ఇది ఫేక్ ప్రచారం, అది ఫేకు. మరి మీకు ఇంత ఛానల్స్ ఉన్నాయి కదా, మీడియా మీ చేతుల్లో ఉంది కదా, మీ దగ్గర ఒక 4-5 ఛానల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, మరి ఆ ఫుటేజ్ ఇవ్వండి, ఇచ్చి తెలుగుదేశాన్ని నిలదీయండి, తెలుగుదేశం కూటమి నిలదీయండి. ఇగో వీళ్ళు ఫలానా వ్యక్తి ఫలానా కుటుంబం, మీరు ఆ రోజు ఇలా చేశారు, ఇదిగో వీడియో సాక్షి అని చెప్పాలి కదా. అది కాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే అడిగారు, ఆ 31, 36 ఎంతోమంది పేర్లు ఇస్తే అసెంబ్లీ సాక్షిగా పేర్లు ఇక్కడ చదువుతాను రికార్డెడ్ అయి ఉంటాయని చెప్పేసి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం లేదు అంటే ఖచ్చితంగా ఫేక్ ప్రచారం కాబట్టి అని చెప్పి అనుకోవచ్చా? ఏమండి హోంమంత్రి గారు కూడా అడిగారు, అందరూ అడిగారు. అంటే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అది ఫేకా అది ఫేక్ ఉన్నారా, అందుకే ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఏవో చెప్తారండి కాకి లెక్కలు, అసలు ఏదో ఒక్క మనిషిని చూపించమనండి, ఒక్క ఫోటో చూపించమనండి, రషీద్ తప్ప ఏదైనా మనకు ఒక ఫోటోలు దొరికాయా? ఇప్పుడు సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి, అతను ఎవరు గోపి శ్రీను ఏదో 3 పేర్లు, రామకృష్ణ 3 పేర్లు చెప్పారు, ఒక మనిషిని మనకు చూపించారు. అతను నడుము వరకు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు, శుభ్రంగా మాట్లాడుతున్నాడు. మరి ముందు రోజు చచ్చేలా కొట్టారు అని అన్నారు, చచ్చిపోయాడు అనుకున్నారు అన్నారు. ఇతను కూడా చచ్చిపోయాడు అనుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఏదో మనకు తెలియదు, శవం అనుకుని వచ్చాడో, శవం లేచి కూర్చునేసరికి తెల్లబోయాడో మనకు తెలియదు. కాబట్టి అంత చచ్చిపోయేలాగా ఉన్న మనిషి మరి శుభ్రంగా ఎలా మాట్లాడాడు? ఇప్పుడు అతను కొట్టిన విజువల్స్ చూపించాలిగా, మనకి కొట్టిన విజువల్స్ చూపించాలి కదా ఏవి. అందుకని ఇప్పుడు మీరు చూసారంటే ప్రతి ప్రెస్ మీటు అంబటి రాంబాబు కావచ్చు, పేరుని నాని పక్కకి వెళ్ళాడు, అంబటి రాంబాబే ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, అంటే గత 3 రోజులుగా. తర్వాత ఇంకా పెట్టడానికి ఎవరున్నారు? ఇప్పుడు సజ్జల రావట్లేదు. విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో మాట్లాడిన దానికి ఉపసభాపతి తిట్టిపోసాడు, అక్కడ ఫేక్ అని అర్థమైపోయింది. అంటే ఏదో ఆవు వ్యాసమే వీళ్ళందరికీ వర్తిస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు చిన్నప్పుడు ఆవు వ్యాసాన్ని చాలా బాగా బట్టి పట్టారు. అందుకనే విజయసాయిరెడ్డి మొన్న కూడా అదే మాట్లాడాడు, నిన్న కూడా అసందర్భంగా అదే మాట్లాడాడు, చీవాట్లు తిన్నాడు. సో మొత్తానికి ముద్రగడ పద్మనాభం కూడా పేరు మార్చుకున్నట్టు జగన్ కూడా ఫేక్ జగన్ పేరు మార్చుకోబోతున్నాడా అంటే ఏమంటారు? అది మార్చుకోకర్లే, పెట్టేశారు ప్రజలు. ఫేక్ జగన్ అని అయిపోయాడు, ఆయనకి ఇష్టమైతే పేరు మార్చుకుంటాడు. ఫేక్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుంటారో మరి ఏం పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ముద్రగడ ఏమైపోయారు? ఆయన మధ్యలో అంబటి రాంబాబు వెళ్ళి ఏదో పరామర్శించాడు ముద్రగడని. దేనికి వెళ్ళాడు అంటే ఏదో ఇంకా ఏం చేయలేక ఒకసారి మొహం చూపిద్దామని వెళ్ళారా? ఈరోజు ముద్రగడ చేజేతలో చేసుకున్నారుగా. హరిరామ జోగ ఏమయ్యారు? నేను అనేది ఏంటంటేనండి, మీరు ఒక ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ ఉద్యమాన్ని పట్టుకుని ఉండండి, ఒక వ్యక్తినే పట్టుకుని ఉండండి, అంతేగాని ఇలాగ జంప్ చేసేసి మీ జీవితాలు నాశనం చేసుకుని మీ ఫ్యామిలీలను దూరం చేసుకుని మీరు ఏం బాగుంటారు రాజకీయాల కోసం? అది కూడా ఇలా ఫేక్ రాజకీయాల కోసం.
సరైన రాజకీయం అయితే మీరు చెయ్యండి, తప్పులేదు. కూతుర్ని కాదనుకుని, కుటుంబాన్ని కాదనుకుని ఏం బాగుంటారండి వీళ్ళందరూ. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు నేను ఒక ఉద్యమం కోసం పోరాడాను, ఒక సామాజిక వర్గం కోసం నేను నిలబడ్డాను అన్న వ్యక్తి ఇలా సడన్గా బయటకు వచ్చేసి అంటే ఇన్ని రోజులు చేసింది నువ్వు అబద్ధమా? ముద్రగడ పద్మనాభం గారిని అడుగుతున్నాం మనం. అంటే నువ్వు ఫేక్ కాబట్టే ఫేక్ జగన్ దగ్గరికి వెళ్ళావా? ఒక సిద్ధాంతం కోసం ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం కోసం పోరాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, అది ఒప్పుకోవాలి అతను. అది ఒప్పుకోలేక ఇన్ని రకాలుగా అతను అబద్ధాలు చేస్తూ ఫేక్ చేసుకుంటూ జీవితం ఎంతకాలం కొనసాగిస్తాడు? ఇప్పుడు ఇంకా 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతుంది. నిన్న కూడా చెప్తున్నాడు, ఆల్రెడీ ఆ రోజు చెప్పాడు. మరి కళ్ళు మూసుకుని తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతుంది కదా, నువ్వెందుకు ఈ ఫేక్ రాజకీయాలు చేస్తున్నావు? నువ్వు అలహంకలో కళ్ళు మూసుకుని తెర 5 ఏళ్ళు అయిపోతుంది. ఇన్ని రాజకీయాలు చేయకు, ఈ ఫేక్ రాజకీయాలు చెయ్యకు. మనం అదే చెప్తున్నాం జగన్కి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జగన్ కూడా పేరు మార్చుకోబోతున్నాడా అంటే చూస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా అంతే కనిపిస్తుంది. సో ఫేక్ రాజకీయాలు, ఫేక్ జగన్ అని అయితే నినాదం పడిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే. నమస్తే.